అబ్దుల్ కలాం కెరియర్ డిఆర్డీఓలో ప్రారంభమైంది. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డిఆర్డీఓలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి పడలేదు. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ కింద ఇంకాస్నట్ కమిటీలో పనిచేశారు. 1969లో ఇస్రోలో చేరి మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 ప్రయోగానికి డైరెక్టర్గా పనిచేశారు. జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది.